ఛానల్. వెళ్ళిపో, నేను ఏం చేయలేపో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా పోయి ఆడుకో. సరే, ఆడుకో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు వీడియో కూడా డైలీ రొటీన్ బ్లాగే. అండ్ ఈరోజు అయితే అసలు కొంచెం బాగాలేదు ఒంట్లో. ఈ వీడియోస్ అన్నీ ఇప్పటివి కాదు, 2-3 డేస్ బ్యాక్వి. అంటే వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయలేదు. సో ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిపోతుందని చెప్పి అన్నీ త్వరగా ఎడిటింగ్ చేసి షెడ్యూల్ పెట్టేశాను అనమాట. సో 1 by 1 వస్తుంది, చూడండి. ప్రజెంట్ వీడియోస్ అయితే కాదు, 2-3 డేస్ బ్యాక్వి అనమాట. ఒక 1 వీక్ లోపు వీడియోస్ అనమాట ఇవన్నీ. కొంచెం నాకు బాగాలేదు, అప్పుడు బాగా జలుబు చేసేసింది. నీరసంగా ఉంటుందన్నమాట, ఫుల్ హెడేక్. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేచి టిఫిన్ చేసి మళ్ళీ పడుకున్నాము. మళ్ళీ 12 ఆ టైంకి లేచాను అనమాట. ఇంకా అన్నం అది వండాలి అని చెప్పి ఇంకా లేచి పని అది స్టార్ట్ చేశాను. ఈ వీడియో అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉంచాను. అండ్ తర్వాతది ఇంకా షూట్ చేయలేదు, ఇంకా అంత ఓపిక లేదనమాట. అక్కడ వరకు చేసేసరికి అయిపోయింది. ఇంకా నీట్గా అవన్నీ టమాటాస్ అవన్నీ తెప్పించుకున్నాను మార్నింగ్. అవన్నీ చదువుకుంటున్నాను అనమాట. ఈ వీడియో అయితే బాసర్ వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అనమాట. నెక్స్ట్ డే తీసిన వీడియో. ఆ రోజైతే బాసర్ వెళ్ళి వచ్చిన రోజు, ఆ రోజు వీడియో అనమాట. బాసర్ వెళ్ళి వచ్చిన రోజు వీడియో. ఇంకా బాసర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఇంకా క్లీనింగ్ అది ఉంటుంది కదా ఇంట్లో ఉల్లిపాయలు అవన్నీ అయిపోతే తెప్పించుకున్నాను. మార్నింగ్ మా పాపను మా వారెళ్ళు తీసుకుని వచ్చారు కావాల్సినవి, అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే కర్రీను రైస్ పెడుతున్నాను. పాపకి ఆకలి వేస్తుంది కదా, తను అడిగిందనమాట మార్నింగ్, అమ్మ ఆకలి వేస్తుంది అని చెప్పి. ఇంకా అప్పుడు బ్రెడ్ పాలైతే తినేసాం ఇద్దరం. తినేసి నేను పడుకున్నా, తను ఆడుకుంటుంది. ఇంకా మళ్ళీ లేచి వంటది చేస్తున్నా. మళ్ళీ తను ఆకలి వేస్తుంది అని చెప్పి 12 అయిపోయింది అప్పటికే. ఇంకా ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కోడిగుడ్డు పొట్టు అయితే చేస్తున్నా అప్పుడు. ఇంకా ఒకవైపు కర్రీ చేసేసి బట్టలు మిషన్లో వేస్తున్నా. పొయ్యి మీద పెట్టేసి బట్టలు అనేది మిషన్లో అయితే వేసేసాను. బట్టలు మిషన్లో వేసేసి ఇంకా రూమ్ అది క్లీనప్ చేసుకోవాలి. పొయ్యి మీద కూర అయితే వేస్తాను. ఒకవైపు రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన లగేజ్ అదంతా చదువుకున్నాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాం కదా, అవన్నీ కూడా చదువుకున్నాను. ఇంకా మా పాపకి ఇలా ఎగ్ కర్రీ అయితే చేశాను. మేము కూడా ఇంకా అదే తినేసాము. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అవ్వగానే ఇంకా దాన్ని ఒక చిన్న బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను. ఇంకా అవన్నీ కడిగేద్దామని చెప్పి ఒక చిన్న బాక్స్లోకి తీసాను. ఇంకా తీసేసి నెక్స్ట్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం అంతా డస్ట్ అలా పడింది కదా, మేము నైట్ లేము కదా, ఇంకా అందుకని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. చాలా గిన్నెలు అయిపోయినాయి, మొత్తం వాష్ చేయాలి. అసలు నేనైతే ఆ రోజు వాష్ చేయలేదు.
నైట్ ఎప్పుడో వాష్ చేశాను అనమాట. అసలు ఓపిక లేక ఇంకా వాష్ చేయలేదన్నమాట. నైట్ ఎప్పుడో వాష్ చేశాను. ఇంకా లగేజ్ తెచ్చినవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. మా పాపవి ఎన్నిసార్లు పెట్టినా అంతే చేసిద్ది. ఇంకా పద్దాక వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకునిద్ది అనమాట. ఇది కావాలి అది కావాలని. ఈ వీడియో ఏంటంటే సగంలోనే ఇంకా ఆపేసాను అనమాట. మధ్యాహ్నం వరకు షూట్ చేశాను. మేము బాత్ చేసి వచ్చాము, ఇంకా ఆపేసాను అనమాట. వీడియో షూట్ చేయలేదు. ఇంకా పడుకునే ఉన్నాం అలా. ఇంకా నైట్ లేచి చిన్నగా ఒకటి చేసుకున్నా. ఇంకా అప్పుడు షూట్ చేయలేదు. ఇంకా బెడ్ అంతా నీట్గా పెట్టేస్తున్నా నేను. ఇంకా చాలా వర్క్ అయితే ఉంది ఆ రోజు కూడా. చిన్నగా ఒకటి చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం వరకు కొంచెం యాక్టివ్గానే చేశాను. ఇంకా తర్వాత నుంచి కొంచెం డల్ అయిపోయా. సో అందుకే వీడియో కూడా షూట్ చేయలేదు. ఇంకా నేను మా పాపతో మాట్లాడుతూ పని చేసేసుకుంటాను మ్యాక్సిమం. తను నా చుట్టూరే తిరిగిద్ది, ఒక చోట అస్సలు ఉండదు. ఫోన్ తనకి అంటే ఫోన్ చూస్తుంది. ఇదివరకు బాగా చూసేది మా పాప ఫోను. ఇప్పుడు మొత్తం తగ్గించేసాము. 100లో 99% తగ్గించేసాము. కానీ ఇప్పుడు చూస్తుంది. సడన్గా మానేయలేదు కదా, చూసిద్ది. అంటే నేను చెప్తానమాట, చూడొద్దు అది బూచి వచ్చింది అలా చెప్తానమాట. చెప్పినప్పుడు ఇంకా ఆపేసిద్ది. కానీ ఒక్కొక్కసారి అడిగిద్ది, అమ్మ ప్లీజ్ కొంచెం చూస్తా అని చెప్పి ఇస్తాను. మళ్ళీ వెంటనే ఒక 2 minutesకే మళ్ళీ వెంటనే తీసేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కళ్ళు ఆర్పడం అలాంటివి చేస్తుందని చెప్పి ఇంకా కంప్లీట్గా దాన్ని దూరం పెట్టేద్దామని చెప్పి ఇంకా తనతోనే తిరగడం అలా చేస్తున్నాను అనమాట. ఇదివరకు పని చేస్తే ఇంకా ఫోన్ ఇచ్చేసి నేను పని చేసుకునేదాన్ని. ఇంకా అలా వద్దు అని చెప్పి నా వెనకాలే తిరుగుతుందనమాట. ఇప్పుడు అది కాకుండా వీడియో అది షూట్ చేసుకుంటున్నాను కదా, ఫోన్ అస్సలు ఇవ్వట్లేదు. ఎడిటింగ్కి వీటికి నా దగ్గరే ఉంటుంది. తను అడుగుతుంది అనమాట, అమ్మ ప్లీజ్ కొంచెం ఇవ్వచ్చు కదా అని. ఒకవేళ ఫోన్ ఇచ్చినా సరే తను నేను ఎక్కడున్నానా అని చెప్పి నా చుట్టూరే తిరిగిద్ది. అలా ఇలా ఊడు అలా ఊడు అది ఇది అని చెప్పి నాకు గైడెన్స్ ఇచ్చిద్ది అనమాట మా మోక్షి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదే వీడియో ఈరోజు.